హోపోనోపోనో ద్వారా మనం అనుకున్న రిజల్ట్స్ పాసిబుల్ అవుతాయా? 100% అవుతాయండి. ఫస్ట్ మనం యూనివర్స్‌తో సరిగ్గా కమ్యూనికేట్ చేయడం నేర్చుకోవాలి. ఎలా కమ్యూనికేట్ చేస్తాం యూనివర్స్‌తో? మన వైబ్రేషన్స్ ద్వారా. మనం కూడా ఒక యూనివర్స్‌లో ఒక పార్ట్ మాత్రమే. బికాజ్ వి ఆర్ ఆల్సో ఎనర్జీ. కొంతమందిని చూస్తుంటారా పాజిటివ్ వైబ్రేషన్‌లో ఉంటారు. కరెక్టా? ఇంకొంతమంది ఎప్పుడూ నెగెటివ్ వైబ్రేషన్‌లోనే ఉంటారు. వాళ్ళ దగ్గరికెళ్ళాలంటేనే చాలా చిరాకుగా ఉంటుంది. సో, బేసిక్‌గా యూనివర్స్‌లో వి ఆర్ ఆల్ పార్ట్. మనమందరం కూడా ఒక పార్టే. మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే, ఏ ఎనర్జీలో ఉంటే యూనివర్స్ మనకదే తిరిగిస్తుంది. సింపుల్ యాస్ థట్. సో, కొంతమంది హోపోనోపోనో చేస్తున్నారు. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ ఈ స్టేట్మెంట్స్‌తో. బట్ లిటరల్‌గా యూనివర్స్‌కి మీరు సరెండర్ చేస్తున్నారా? చూడండి, మీరనుకునే డబ్బనొచ్చు. లేదంటే మీరు అనుకునే రిలేషన్‌షిప్ అవ్వచ్చు. లేదంటే మీరనుకునే అపార్చునిటీస్, బిజినెస్, క్లయింట్స్ ఎవరైనా సరే, యూనివర్స్ మీకివ్వడానికి రెడీగా ఉంది. బికాజ్ యూనివర్స్ అంతా కూడా అబండెంట్‌గా ఉంటుంది. మీరెప్పుడైనా ఆలోచించారా? నేను ఆక్సిజన్ తీసుకుంటున్నాను. నాకు రేపు ఆక్సిజన్ దొరుకుతుందా? ఈరోజు నేను వాటర్ తాగుతున్నాను. రేపు నాకు వాటర్ దొరుకుతుందా? అని ఆలోచించారా? యూనివర్స్‌లో ప్రతి ఒక్కటి అబండెంట్‌గా ఉంటుంది. మీరు ఆక్సిజన్ ఎంతైనా తీసుకోండి. అక్కడ కావాల్సిన ఆక్సిజన్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. యూనివర్స్ ఈస్ ఫుల్ ఆఫ్ అబండెన్స్. ఆ అబండెన్స్‌తో మనం కనెక్ట్ అవ్వాలి. ఒక పర్సనే కాదండి. మనకి ఎక్కడి నుంచైనా ఆపర్చునిటీస్ రావచ్చు. సో, నేను ఇస్తున్నాను, నాకొస్తుంది అని అనుకోవద్దు. నేను కూడా ఒక యూనివర్స్‌లో ఒక పార్టే. యూనివర్స్ నా ద్వారా ఈ టాస్క్ చేపిస్తుంది. సో, నేను ఓపెన్‌గా ఉన్నాను. యూనివర్స్ నాకెలానైనా ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి పెడుతుంది అని సరెండర్ మోడ్‌లో ఉండాలి. అండ్ ఎప్పుడైతే నేను ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ యూనివర్స్ చెప్తున్నాను. యూనివర్స్‌లో ప్రతీదీ పార్టే. ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, మన పక్కింటి వాళ్ళు, మన నేబర్స్, ఎవ్రీబడీ ఈస్ ఎ పార్ట్. సో, ప్రతి ఒక్కరితో మనం ఎలా ఉంటున్నాము? యూనివర్స్ ఆ వైబ్రేషన్సే మన నుంచి తీసుకుంటూ ఉంటుంది. మీరందరితో చాలా సాడ్‌గా ఉంటూ, యాంగర్‌గా ఉంటూ, కోపంగా వాళ్ళతో మాట్లాడుతూ, మన ఫ్యామిలీ మెంబర్స్‌ని ఇరిటేట్ చేస్తూ, నేను రీసెంట్‌గా ఒక కేస్‌ని చూసానండి. సో, వైఫ్ ఈస్ ఇన్ పెయిన్. వైఫ్ ఈస్ ఎ లాట్ ఆఫ్ పెయిన్. వైఫ్ ఎందుకు పెయిన్ ఉందంటే తనకింకా కట్నం కావాలి. సో, ఆల్రెడీ పెళ్లై 2 ఇయర్స్ అయింది. ఇంకా కట్నం గురించి తను బాధపడుతున్నాడు. సో, ఒక్కసారి ఆలోచించండి. మీరేమో ప్రొద్దున లేసి ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తున్నారు. ఎవరికి? యూనివర్స్‌కి. ఇంట్లో వైఫ్‌నేమో సరిగ్గా చూసుకోవట్లేదు. ఇంట్లో వైఫ్‌నేమో బాధ పెడుతున్నారు. సో, వెన్ షీ వాస్ షేరింగ్ హర్ స్టోరీ, షీ వాస్ క్రైయింగ్. తను ఏడుస్తుంది. ఇంట్లో దేని గురించి పట్టించుకోడు. పిల్లల గురించి పట్టించుకోడు. బట్ ఎప్పుడు కట్నం, కట్నం అంటూ ఉంటాడు. అండ్ పొద్దున్న లేసి మాత్రం హోపనోపనో సరిగ్గా చేస్తుంటాడు. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఆస్క్ దిస్ టు యువర్‌సెల్ఫ్. ఈస్ ఇట్ రియల్లీ గోయింగ్ టు వర్క్? నో అండి. మనం ప్రతి ఒక్కరితో ఎవరితో ఎలా ఉంటున్నాం? ఇట్ మే బి సర్వెంట్స్. ఇట్ మే బి చిన్న లెవెల్. మనం హోటల్‌లోకెళ్తాం. ఒక సర్వర్‌తో మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం? మనం ఒక షాప్‌లోకెళ్తాం. షాప్ కీపర్‌తో ఎలా ఉంటున్నాం? మనం టీ తాగుతున్నప్పుడు ఆ టీ తీసుకొచ్చే వాడితో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం? బికాజ్ ప్రతి ఒక్కరు యూనివర్స్‌లో పార్టే. కరెక్టా? మరి అలాంటి వాళ్ళతో మనం ఎలా ఉన్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూనివర్స్ మనం ఏ వైబ్రేషన్‌లో ఉంటే అదే మనకిస్తుంది. సో, ఇక్కడ హోపోనోపోనో చేయడం అంటే ఏంటి? కంప్లీట్‌గా సరెండర్ చేయడం. కంప్లీట్‌గా సరెండర్ అవ్వడం. అండ్ యూనివర్స్‌లో కూడా నేను ఒక పార్ట్ అని నమ్మడం. ఎందుకంటే మనని మనం బాడీతో చూసుకుంటున్నామండి. ఈ బాడీ ఏంటి? టెంపరరీ. బట్ మనలో ఉన్న పర్మనెంట్ ఏంటి? సోల్. సోల్ అనేది పర్మనెంట్‌గా క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది కదా! రైట్? అండ్ మన సోల్ జర్నీలో మనం ఎన్ని లైఫ్ టైమ్ నుంచి ఈ జర్నీ చేస్తున్నామో వి డోంట్ నో. 300 లైఫ్ టైమ్స్ బ్యాక్ కూడా ఏదో మిస్టేక్ చేసుండొచ్చు. 500 టైమ్స్ లైఫ్ టైమ్ బ్యాక్ కూడా ఏదో ఒక మిస్టేక్ చేసుండొచ్చు. అంటే అది కూడా మనలో ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటుంది. ఇంకా ట్రాన్స్‌ఫర్ అవుతూనే ఉంది. దాన్ని ఇంకా క్యారీ చేసుకుందామా మరి? లేదంటే ఇక్కడే మనం క్లోజ్ చేద్దామా? లేదంటే అది మన ఫ్యూచర్ జనరేషన్‌లో గూడా వెళ్తూ ఉంటుంది. సో, ఫ్రెండ్స్, ప్రాక్టీస్ థిస్ బై సరెండరింగ్ కంప్లీట్‌లీ టు యూనివర్స్. ఒక్కసారి అర్థం చేసుకోండి, యూనివర్స్‌లో ప్రతి ఒక్కటి పార్టే. ప్రతి ఒక్కరు గూడా ఒక పార్టే. సో, ఎవరినైనా చీటింగ్ చేయడము, లేదా ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకోవడము, లేదా ఎవరి గురించైనా నెగెటివ్‌గా ఆలోచించడం, ఇదంతా గూడా మనం యూనివర్స్‌కి ఇస్తున్న సిగ్నల్. సో, యూనివర్స్‌కి ఏం చెప్తున్నాము? నేను లో వైబ్రేషన్‌లో ఉన్నానని చెప్తున్నాం. సో, యూనివర్స్ అప్పుడు మనకేం చేస్తుంది? దట్స్ వాట్ ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, డిఫికల్టీస్ అప్పుడే అవన్నీ స్టార్ట్ అవుతాయి. సో, ప్లీజ్ అండర్‌స్టాండ్ దిస్. హోపోనోపోనో ద్వారా మనకెలాంటి బెనిఫిట్స్ పొందుతాం? సో, బెనిఫిట్స్ అంటే చూడండి, దీస్ ఆర్ ద బెనిఫిట్స్ విచ్ ఐ ఫౌండ్. నేను ఈ హోపోనోపోనో ట్రైనింగ్‌లో లేదా లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనింగ్‌లో నేను చూసిన బెనిఫిట్స్ జనరల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ హోపోనోపోనో ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అది మనీ ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్, రిలేషన్‌షిప్ ఇష్యూస్ ఏవైనా సాల్వ్ అవుతాయి. ఏదైనా సాల్వ్ చేయడానికి అది మీ చేతుల్లోనే ఉంది. మీరెంత యూనివర్స్‌కి తొందరగా సరెండర్ అవుతున్నారు అనేది. రైట్? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగెటివ్ ఫీలింగ్ నుంచి బయటపడతాం.
కొందరు లేదంటే ఎప్పుడు స్ట్రెస్‌లోనే ఉండిపోతారు. డిప్రెషన్‌లో ఉండిపోతారు. ప్రాబ్లమ్ ఏముంది? ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు నేను నా ప్రాబ్లమ్స్ అన్ని యూనివర్స్‌కి ఇస్తున్నాను అంతే. యూనివర్స్ తీసుకోవడానికి రెడీగా ఉంది. సో, ఐయామ్ సారీ. నేను ఒక మిస్టేక్ చేశాను. ఈ ప్రాబ్లమ్ నా దగ్గరకొచ్చింది. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ అని యూనివర్స్‌కి ఇచ్చేయడం అండి. సింపుల్. దీని ద్వారా దీన్ని ఎప్పుడైతే చేస్తున్నారో కంటిన్యూయస్‌గా నెగెటివ్ ఫీలింగ్ నుంచి మనం బయటపడతాం. ఎందుకంటే ఎప్పుడైతే నెగెటివ్ ఫీలింగ్ నుంచి బయటపడ్డామో అప్పుడే మనం పాజిటివిటీని అట్రాక్ట్ చేసుకుంటాం. దట్ ఈస్ ఇంపార్టెంట్. సెకండ్ ఏంటంటే ఇది చేయడం ద్వారా మనం పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతుంటాం. మనలో ఉన్న డివైన్ కనెక్షన్‌తో మనం కనెక్ట్ అవుతుంటాం. ఎందుకంటే మనలో ఉన్న సబ్‌కాన్షియస్ ఏంటి? సూపర్ కాన్షియస్ ఏంటి? ఇట్ ఈస్ డివైన్ పార్ట్. సో, ఆ డివైన్‌తో నేను కనెక్ట్ అవుతున్నాను. నాలోనే ఉంది డివైన్. మనమందరం ఏమంటాం? అహం బ్రహ్మాస్మి. యెస్. మనలోనే ఆ భగవంతుడు ఉన్నాడు. సో, బేసికల్లీ ఆ సబ్‌కాన్షియస్ మైండ్ సూపర్ కాన్షియస్‌తో కనెక్ట్ అవ్వడం. దాంతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో వి ఫైండ్ అల్టిమేట్ పీస్. రైట్? ఇంకా ఎవరైనా మీకు మిమ్మల్ని చీటింగ్ చేసుండొచ్చు. లేదా మిమ్మల్ని బాధ పెట్టుండొచ్చు. లేదా మిమ్మల్ని ఏదైనా అనుండొచ్చు. సో, ఒక్కటి గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మనం ఈ హోపోనోపోనో చేస్తున్నామో మనం పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతుంటాం. బయట వాళ్ళు మన గురించి ఏమైనా అనుకోనివ్వండి. నేను ఇంటర్నల్‌గా పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతాను. ఎప్పుడైతే నేను పీస్‌ఫుల్‌గా ఉంటానో అప్పుడే నేను ఇంకా ఎక్కువ పీస్‌ని, హ్యాపీనెస్‌ని అట్రాక్ట్ చేసుకుంటాను. సో, యూ కెన్ ఫైండ్ పీస్ వెన్ ఈవెన్ అదర్స్ హావ్ రాంగ్డ్ యూ. అండ్ థిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా మంది వాళ్ళ థాట్స్, యాక్షన్స్ యొక్క కంట్రోలే ఉండదు. ఎప్పుడు కోపమొస్తుందో తెలీదు. ఎప్పుడు లేజీగా ఉంటారో తెలీదు. ఎప్పుడు డిప్రెషన్‌లోకెళ్తారో తెలీదు. బట్ హోపోనోపోనో చేయడం ద్వారా ఐ కంట్రోల్ మై ఓన్ థాట్స్ అండ్ యాక్షన్స్. నా ఓన్ థాట్స్, ఆలోచనల యొక్క కంట్రోల్ నాకు దొరుకుతుంది. యాక్షన్స్ యొక్క కంట్రోల్ దొరుకుతుంది. దేర్ వాస్ వన్ ఆఫ్ ద కేస్ స్టడీ. సో, ఒక పర్సన్ కంటిన్యూయస్‌గా ప్రతిరోజు 8, 9 సిగరెట్లు తాగేవాడు. సిగరెట్ చైన్ స్మోకర్. బట్ అలాంటి వాడు స్లోగా ఈ టెక్నిక్స్ ద్వారా కంప్లీట్‌లీ దాన్ని విడిచిపెట్టాడు. ఎలా పాసిబుల్ అయింది? బికాస్ ఎప్పుడైతే మనం ఇది జేస్తున్నామో సూపర్ కాన్షియస్‌నెస్ ద్వారా లేదా డివైన్ ద్వారా మనకొక ఐడియాస్, ఇన్‌స్పిరేషన్స్ వస్తుంటాయి. అండ్ అలాంటి ద్వారా మనం ఇన్‌స్పైర్డ్ యాక్షన్ తీసుకుంటుంటాం. సో, యూ కెన్ గెయిన్ కంట్రోల్ ఓవర్ యాక్షన్స్ అండ్ థాట్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎమోషనల్ బ్యాగేజ్ అండి. కొన్ని కొంతమంది 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి ఆ ఎమోషనల్ బ్యాగేజ్‌ని క్యారీ చేస్తున్నారు. లెట్ మీ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మన బాడీలో వచ్చే 99.9% డిసీజెస్ ఎమోషనల్ బ్యాగేజ్ ద్వారానే వస్తున్నాయి. క్యాన్సర్, డయాబెటిస్, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కూడా ఎమోషనల్ బ్యాగేజ్ ద్వారానే వస్తున్నాయి. ఎప్పుడైతే ఎమోషనల్ బ్యాగేజ్‌ని మనం విడిచిపెడతామో అప్పుడు మాత్రమే మనకు కావాల్సిన రిజల్ట్స్ మన లైఫ్‌లోకి వస్తుంటాయి. రైట్? సో, మనలో ఉన్న ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని మనం గమనించాలి. ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్‌తో పాటు మనం ముందుకెళ్ళాలి. సో, లెట్ గో ఆఫ్ ఎమోషనల్ బ్యాగేజ్ దట్ యూ హావ్ బీన్ క్యారింగ్. ఎన్నో రోజుల నుంచి క్యారీ చేస్తున్న ఎమోషనల్ బ్యాగేజ్‌ని మీరు విడిచిపెట్టాలి. సో దట్ మీకొక ఇన్నర్ స్ట్రెంగ్త్ దొరుకుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, హోపోనోపోనో ద్వారా మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. మన హ్యాపీనెస్ ఇండెక్స్ ఇంక్రీజ్ అవుతుంది. మనం హ్యాపీగా ఉంటాం. సో, ఏ పని చేస్తున్నా సరే హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్స్ నాతో ఉంది అని ఒకటి ఫస్ట్ మైండ్ సెట్ చేసుకోండి. నేనేది చేసినా సరే యూనివర్స్ నాతో సపోర్ట్ చేస్తుంది. యూనివర్స్ నన్ను ఎప్పుడూ బ్లెస్ చేస్తుంది అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్‌లో ఉండండి. ఫ్రెండ్స్, ఒక క్వెషన్ అడుగుతానండి, గమనించండి. ఇఫ్ యూ హావ్ యూ నో ఒక నీడ్ ఉంది. ఆ నీడ్ మీ అమ్మా, నాన్న చేయగలరు. రైట్? లేదంటే మీరు యాస్ ఎ అమ్మా, నాన్న మీ పిల్లాడు ఏదైతే అడుగుతున్నాడో అది మీరివ్వగలరు. సో, వాడు ఏడుస్తున్నాడు. అప్పుడు మీరిస్తారా? లేరా? ఇస్తారు. 100% ఇస్తారు. ఎందుకంటే మీకిచ్చే ఎబిలిటీ ఉంది కాబట్టి మీరు 100% ఇస్తారు. సో, అదే విధంగా మీరిప్పుడు ఏదైతే కావాలనుకుంటున్నారో యూనివర్స్ దగ్గర అది అవైలబుల్‌గా ఉందండి. యూనివర్స్ అబండెంట్‌గా ఉంది. బట్ నేను సరిగ్గా అడగాలి. నాకేం కావాలో నేను అడగాలి. ఆ వైబ్రేషన్‌లో ఉండాలి. నేను డిజర్వ్ అని యూనివర్స్‌కి అనిపించాలి. సింపుల్. ఎప్పుడైతే అది అనిపిస్తుందో యూనివర్స్‌కి ఇవ్వడానికి రెడీగా ఉంది. సో, లెట్ అస్ డూ నౌ హోపోనోపోనో ప్రాక్టీస్. ఇప్పుడు మనం హోపోనోపోనో ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఫర్ ఆల్మోస్ట్ నెక్స్ట్ 2-3 మినిట్స్ వి విల్ డూ దిస్ ప్రాసెస్ అండ్ కంప్లీట్‌గా సరెండర్ మోడ్‌లో చేసేద్దాం. కంప్లీట్‌గా సరెండర్ టు యూనివర్స్. అండ్ డోంట్ థింక్ టూ మచ్. ఇది ఎప్పుడొస్తుంది? ఎప్పటి వరకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని ఆలోచించకండి. జస్ట్ మిమ్మల్ని మీరు సరెండర్ చేసుకోండి అండ్ గివ్ యువర్ బెస్ట్. లెట్స్ డూ దిస్. సో, ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఎ డీప్ బ్రెత్. అండ్ యాస్ యూ టేక్ ఎ డీప్ బ్రెత్, రిలాక్స్ యువర్ బాడీ. మీ బాడీని పూర్తిగా రిలాక్స్ చేయండి. కంప్లీట్‌గా రిలాక్స్ చేయండి. టోటల్లీ రిలాక్స్ యువర్ బాడీ. జస్ట్ యూ ఆర్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ మదర్, ఫాదర్. మన అమ్మ, నాన్నతో మాట్లాడినప్పుడు మనం ఎంత కంఫర్టబుల్‌గా ఉంటామో, అంత కంఫర్టబుల్‌గా మనం మాట్లాడుతున్నాం. డియర్ యూనివర్స్, ఐయామ్ సారీ. ఇన్ని నెగెటివ్ మెమోరీస్ ఎప్పుడు నేను క్యారీ చేస్తూనే ఉన్నాను.
I'm sorry for carrying these negative memories. I'm extremely sorry for carrying all these negative memories. I'm taking charge of my own emotions. నేను ఇప్పుడు నా ఎమోషన్స్ యొక్క చార్జ్ తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ ఫర్ క్రియేటింగ్ దిస్. ఇది నేను క్రియేట్ చేసినందుకు ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నేను ఎప్పుడూ ఈ పెయిన్లోనే ఉండాలి అనుకున్నాను అన్కాన్షియస్గా. ఐఎమ్ సారీ. ఈ పెయిన్ని నేను క్రియేట్ చేసినందుకు ఐఎమ్ సారీ. చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీలో, నా ఫ్రెండ్స్లో చాలా మందిని బాధ పెట్టాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. అప్పుడప్పుడు నాకంటే చిన్న వాళ్ళని, నాకంటే తక్కువగా ఉన్న వాళ్ళని నెగిటివ్గా ట్రీట్ చేస్తుంటాను, చాలా బ్యాడ్గా ట్రీట్ చేస్తుంటాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ యూనివర్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. I'm totally surrendering myself to you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm always connected to you. బట్ ఇన్నాళ్ళు ఆ కనెక్షన్ని మిస్ అయ్యాను. నేను అచీవ్ చేసిన ప్రతి అచీవ్మెంట్లో యూనివర్స్ నాకు ఎప్పుడూ సపోర్ట్ ఇస్తూనే ఉంది. ఈరోజు నేను ఇన్ని అచీవ్ చేశానంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూనివర్స్. ఇదంతా ఈ యూనివర్స్ సపోర్ట్ ద్వారానే పాసిబుల్ అయింది. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ ఫ్రెండ్స్, కోచ్ నరేంద్ర ఛానల్లో హోపోనోపోనో గురించి చాలా వీడియోస్ ఉంటాయి, మెడిటేషన్స్ ఉంటాయి. దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అండ్ చేంజ్ యువర్ లైఫ్ ఫ్రమ్ నౌ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ టైప్ ఇన్ ద కమెంట్ సెక్షన్, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.